సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. పూజా ఛానల్ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో 7వ రాశి అయినటువంటి తులారాశి జాతకులకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండాలి అనే విషయాలను మనం తెలుసుకుందాం. మీకు వ్యక్తిగతమైనటువంటి అనుమానాలు ఉంటే మాత్రం కింది నెంబర్కు ఫోన్లు చేసి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. తర్వాత తులారాశి జాతకులకు ముఖ్యంగా తులారాశిలో చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మరి అక్షరాలలో చూసినప్పుడు రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే ఈ అక్షరాలకు సంబంధించినటువంటి పేర్లు తులారాశిలో కనిపిస్తూ ఉంటాయి. తులారాశి జాతకులకు ముఖ్యంగా 11 ఆదాయం అయితే 5 ఖర్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరంలో అసలే ఉండవు వీరికి. తర్వాత ఇద్దరు మెచ్చుకుంటే ఇద్దరు విమర్శిస్తూ ఉంటారు. మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తులారాశి జాతకులకు చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది. మరి వీరికి సరిగ్గా మే 15వ తేదీ నుండి గురువు యొక్క స్థానం మారుతూ ఉంది. 9వ స్థానంలోకి గురు భగవానుడు వస్తూ ఉన్నాడు. నవమంలో అన్నీ కూడా చాలా బాగా చేస్తాడు గురువు. అందుకే 9వ స్థానంలో గురు బలం ఉన్నప్పుడు తులారాశి వారు ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయవచ్చు, వివాహాలు తొందరగా అవుతూ ఉంటాయి, సంతాన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది, భాగస్వాములతో వ్యాపారం వృద్ధి చెందుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది. కళాకారులకు వైభవంగా ఉంటుంది. రైతన్నలకు చక్కగా పంటలు పండే అవకాశం మరి తులారాశి జాతకుల్లో ఉన్నటువంటి గురుస్థానం అనేది ఇస్తూ ఉంది. తర్వాత వీరికి మరి 6వ స్థానంలో శనిగ్రహం ఉంది కాబట్టి శని భగవానుడు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంటూ ఉన్నాడు. మరి ఈ యొక్క శని ఫలితం, గురు ఫలితం రెండింటి ఉపయోగించుకుంటే పట్టిందల్ల బంగారంగా తులారాశి వారికి ఈ సంవత్సరం కనబడుతూ ఉంది. మరి తులారాశి జాతకులకు రాహుగ్రహం 6, 5, కేతుగ్రహం 12, 11 స్థానాలలో చూసినప్పుడు రాహుగ్రహం సగం సంవత్సరం బాగా ఉంది, కేతువు మాత్రం బాగాలేదు. కాబట్టి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి. కుటుంబంలో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయండి. మీ కుటుంబంలో అందరూ కూడా కలిసి ఉండడానికి గురుగ్రహం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత ముఖ్యంగా విద్యార్థులకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు, మంచి మంచి ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా కళాకారులకు వైభవంగా, మీడియా రంగంలో ఉన్నటువంటి కళాకారులకు వైభవంగా ఉంటూ ఉంటుంది. సినీ రంగంలో ఉన్నటువంటి సినీ పరిశ్రమ కూడా ముఖ్యంగా మనకి యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా కనబడుతూ ఉంది. తర్వాత తులారాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం వాళ్ళు అనుకున్న విధంగా రాజకీయాలలో కూడా వాళ్ళు అరంగేట్రం చేయడానికి అవకాశం ఉంది. స్థానిక ఎలక్షన్సే కావచ్చు, లేదా ఏదైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు పోటీ చేస్తే విజయాన్ని పొందే అవకాశాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే తులారాశి జాతకులకు రాహువు, కేతువు 2 గ్రహాలు బాగాలేవు కాబట్టి ఆ లయకారుడైనటువంటి శివునికి తప్పకుండా ప్రతి సోమవారం అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటూ పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమః శివాయ మంత్రాన్ని మీరు జపించుకోండి. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో ఓం తత్సత్.